హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటి వరకు చాలా అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ వచ్చామండి. సో ఇప్పటి వరకు మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా రకాల ఉద్యోగాలు అయితే మనకి వైద్య ఆరోగ్య శాఖలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా మనకి వైద్య ఆరోగ్య శాఖలు అయితే ఉద్యోగాలని తీసుకురావడం అయితే జరిగింది. సో ఆ విషయాలన్నీ మీకు కూడా తెలుసు. మన ఛానల్లో ప్రతి ఒక్క ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము. వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి అలాగే వాటికి సంబంధించిన మెరిట్ లిస్టులు అలాగే సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా అయితే చెప్పాము. సో ఆ ప్రాసెస్లోనే మనకి ఇంకా కొన్ని జిల్లాల్లో మరికొన్ని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలను అయితే ఇస్తూ ఉన్నారు. అందులో లాస్ట్ రీసెంట్గా మనం చూసిన ఒక 2-3 వీడియోస్లలో అయితే మీకు విభిన్న ప్రతిభావంతులు అంటే వికలాంగుల శాఖలలో మనకి కొన్ని ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందులో అలాగే బదిరులు అలాగే అందులు అలాగే మూగ చెవిటి ఉన్న సో ఇలా శారీరక విభిన్న ప్రతిభావంతులకు కూడా అయితే ఇక్కడ ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ క్రమ పద్ధతిలో మనకి లాస్ట్ ఒక 2-3 వీడియోస్ అయితే చేసాము. లైక్ శ్రీకాకుళం కానీ వెస్ట్ గోదావరి జిల్లా కానీ ఈరోజు కూడా అయితే మనం అయితే ఒక జిల్లాకు సంబంధించి వీడియో అయితే చేసాము. ఇంకా చూడని వాళ్ళంటే ఆ వీడియో కూడా చూడండి. సో లేటెస్ట్గా మనకి మరొక జిల్లాలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అంటే ఏపీవీవీపీ నుంచి మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అలాగే వాటితో పాటుగా మనకి ఇదే జిల్లాలో అంటే ఈ 2 ఉద్యోగాలు మనకి ఒకే జిల్లాలో అయితే రిలీజ్ చేశారు 2 రకాల డిపార్ట్మెంట్ల నుంచి. ఇంకో జిల్లాలో మనకి ఇదే జిల్లాలో పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అందులో మనకి ఉద్యోగాలు చూసుకుంటే స్టాఫ్ నర్సు మరియు ఎఫ్ఎన్ఓ రేడియోగ్రాఫర్ నర్సింగ్ ఆర్డర్ లైన్స్. సో ఈ యొక్క 4 రకాల ఉద్యోగాలు అయితే ఇక్కడ మనకి ఉన్నాయండి. సో ఈ యొక్క ఉద్యోగాలన్నింటికి కూడా మీరు జస్ట్ మెయిల్ ద్వారా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక అర్హతల విషయానికి వస్తే మనకి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విత్ సిఆర్ఎస్ సర్టిఫికేట్ ఉన్న చాలు. అలాగే బీఎస్సీ నర్సింగ్ మరియు ఎంఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఆ ఫుల్ డీటెయిల్స్ అన్నిటి కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఇది ఒకే జిల్లాకు సంబంధించిన 2 నోటిఫికేషన్స్ అండి, వేరు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన 2 నోటిఫికేషన్స్ గురించి. సో మీరు పూర్తిగా వీడియోని చూస్తేనే మీకంటూ వీడియో అయితే ఫుల్గా అర్థమవుతుంది. సో ఆ టాపిక్లోకి అయితే వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్ని మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. అయితే దీనికంటే ముందుగా మనం ఆంధ్రప్రదేశ్లో 2 జిల్లాల్లో జరుగుతున్న జాబ్ మేళా గురించి మరియు ఆంధ్రప్రదేశ్లో విభిన్న ప్రతిభావంతులు గ్రూప్ 4 క్లాస్ 4 మరియు టెక్నికల్ పోస్టుల గురించి 2 వీడియోస్ అయితే చేసామండి. వాటికి సంబంధించిన లింక్స్ని కూడా మనం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఇంకా చూడని వాళ్ళంటే చూడండి, తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ ఏపీవీపీ నుంచి మనకి ఇది ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి నోటిఫికేషన్ అండి ఇది. ఇందులో మనకి 2 రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉన్నాయి, రేడియోగ్రాఫర్ మరియు నర్సింగ్ ఆర్డర్ లైన్స్. సో ఇవి 2 పోస్టులు ఉన్నాయండి, రేడియోగ్రాఫర్ ఒకటి నర్సింగ్ ఆర్డర్లు ఒకటి. సో ఇక్కడ 17,500 రేడియోగ్రాఫర్కి మరియు 12,000 నర్సింగ్ ఆర్డర్లకి అయితే శాలరీకి అయితే ఇస్తారు. ఇక అవైలబుల్ రోస్టర్ పైన ప్రకారం LSTW1 అయితే మనకి రేడియోగ్రాఫర్కి, అలాగే PH విజువల్లీ హ్యాండిక్యాప్డ్ డబ్ల్యూకి అయితే ఒకటి కేటాయించారండి. సో ఇక అప్లికేషన్స్ ఫర్ ద అబోవ్ పోస్ట్ ఆర్ టు బి సబ్మిటెడ్ టు ద ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం ఇన్ వర్కింగ్ డేస్ ఆన్ ఆర్ బిఫోర్ 4 ఏప్రిల్ 2021 సాయంత్రం 5 గంటల్లోగా మీరైతే అక్కడికి వెళ్ళి డైరెక్ట్ అయినా అప్లై చేయొచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా అయినా సరే అప్లై చేయొచ్చు. అది ఎలాగో కూడా నేను చెప్తాను. సో ఇక దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ వివరానికి వస్తే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రేడియోగ్రాఫర్ ఇంటర్మీడియట్ విత్ సిఆర్ఎస్ సర్టిఫికేట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇండియా స్టేట్ పారామెడికల్ బోర్డు అయితే చదివి ఉండాలి. సో అందులో రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో నర్సింగ్ ఆర్డర్ లైన్స్ చూసుకుంటే 10వ తరగతి పాస్ అయ్యి లేదా దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్స్ అయితే ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాలండి. సో ఇక ఏజ్ విషయానికి వస్తే మనకి 42 సంవత్సరాల లోపున వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్లకి అయితే 3 సంవత్సరాలు, అలాగే ఎన్సీసీ హోల్డర్స్కి అయితే 3 సంవత్సరాలు, SC ST BC వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. జనరల్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ చూసుకుంటే జనరల్ సెలక్షన్ ప్రాసెస్ విల్ బి డన్ యాజ్ పర్ మెరిట్ ఇన్ అకార్డింగ్ టు ద ప్రివైలింగ్
గవర్నమెంట్ ఆర్డర్స్ అనేది ఇచ్చారు. సో హౌ టు అప్లై అనేది అయితే ఇక్కడ ఇచ్చారు, చూసుకోండి. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్ eastgodavari.nic.in లేదా eastgodavari.ap.gov.inలో లాగిన్ అయ్యి మీరైతే అప్లై అయితే అక్కడ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ పర్సన్ లేదా త్రూ పోస్ట్ ఆఫీస్ ద్వారా అయినా సరే పంపించవచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం టు రీచ్ ఇన్ వర్కింగ్ డేస్ ఆన్ ఆర్ బిఫోర్ 4 ఏప్రిల్ 2021 సాయంత్రం 5 గంటల్లోగా మీరైతే అక్కడికి అప్లికేషన్స్ పంపించాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు అప్లికేషన్స్ పంపించినా తీసుకోబడవండి. సో మీరు ఒకవేళ పోస్ట్ ద్వారా పంపించేలాగైతే స్పీడ్ పోస్టులు అయితే పంపించండి, లేదా ఏదర్ పర్సన్ వెళ్ళి ఇచ్చేలాగైతే వర్కింగ్ డేస్లో మాత్రమే వెళ్ళాలి. సండే అండ్ ఫెస్టివల్ హాలిడేస్లో హాలిడేస్ ఉంటాయి. సో ఇక సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ షెల్ బి ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో మీ యొక్క సొంత సిగ్నేచర్ అయితే చేయాలండి ఇక మీ సర్టిఫికేట్ల పైన. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ప్రకారం ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, మార్క్స్ ఆల్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫర్ రెస్పెక్టివ్ కౌన్సిల్ ఏపీ పారామెడికల్ బోర్డ్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 4th to 10th, పిహెచ్ క్యాండిడేట్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేటు, రిలవెంట్ సర్టిఫికేట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్లైమింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళు. ఇక క్యాండిడేట్ దోస్ హూ ఈజ్ అప్లయింగ్ ఫర్ ఎల్ఎస్టీ రిజర్వ్డ్ పోస్ట్ మస్ట్ హ్యావ్ టు సబ్మిట్ దేర్ లోకల్ షెడ్యూల్ ట్రైబల్ సర్టిఫికేట్ బై ద కన్సిడర్డ్ అథరైజ్డ్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. సో నోటీస్ అనేది ఇక్కడ ఇచ్చారు. అప్లికేషన్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ అప్ టు డేట్ రెన్యువల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్స్ బోర్డ్ విల్ బి సుమర్లీ రిజెక్టెడ్. సో ఇఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, physically handicapped case certificate, ex-service certificate not enclosed, the candidate will be treated under open category. సో సర్టిఫికేట్ మీరు క్యాస్ట్ కానీ ఇవి సబ్మిట్ చేయలేకపోతే స్టడీ సర్టిఫికేట్లు కానీ మిమ్మల్ని అయితే నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారండి. సో ఇక్కడ చూసుకొని ఒకసారి అప్లై అనేది చేసుకోండి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ యొక్క వెబ్సైట్ లింక్ను మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ డేట్ అయితే 4వ తేదీ అండి. సో కరోనా మహమ్మారి దృష్ట్యా పోస్టులకు దరఖాస్తు అయ్యే అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంను మరియు దరఖాస్తు జతపరచవలసిన పత్రములన్నీ నోటిఫికేషన్లు ఇచ్చిన విధంగా జతపరిచి మొత్తం దరఖాస్తు ఫారంను మరియు ఇంటి వద్దనే తయారు చేసుకుని జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి రాజమహేంద్రవరం వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయవలను లేదా పోస్ట్ ద్వారా పంపించవచ్చు. సో ఇది ఒక నోటిఫికేషన్ అండి, ఏపీవీపీ నుంచి వచ్చింది. ఇక తర్వాత పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఈ పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్. So applications are invited from the eligible candidates for requirement of the post of staff nurse and contract basis, FNO or outsourcing basis in all teaching hospitals under the administrative control of DME AP Vijayawada, Government General Hospital Kakinada, notification for certain post and contract basis under the control of Director of Medical Education to work in Government General Hospital Kakinada initially period of 1 year అని ఇచ్చారు. సో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ విషయానికి వస్తే 34,000 ఉందండి. ఇవి కాంట్రాక్ట్ బేస్లో అయితే మిమ్మల్ని భర్తీ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకి 16 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. అందులో విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 3, హియరింగ్ హ్యాండిక్యాప్డ్కి 3, మల్టిపుల్ డిజైర్స్కి అయితే 3, అంటే మెంటలీ హ్యాండిక్యాప్డ్కి, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ అంటే బీసీఈ వాళ్ళకైతే 7 పోస్టులు ఉన్నాయి. సో టోటల్గా మనకి ఇక్కడ 16 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లు చూసుకుంటే 1 పోస్ట్ అయితే ఉందండి. ఇది కూడా విజువల్ హ్యాండిక్యాప్డ్కి అయితే కేటాయించారు. 12,000 అయితే సాలరీగా ఉంటుంది. అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక సెలక్షన్ కమిటీ ఇదంతా మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్పర్సన్గా ఉండి అలాగే మిగిలిన మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళైతే సెలెక్ట్ చేస్తారు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి స్టాఫ్ నర్స్కి అయితే మనకి ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఆర్ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ, ఎంఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎస్టాబ్లిష్ అండర్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు చూసుకుంటే మనకి 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ద ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్స్ అనేది ఇచ్చారు. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే టోటల్ ఆఫ్ మార్క్స్ 100, 75% మార్క్ will be allocated against the marks obtained in the qualifying examination, that is అగ్రిగేటింగ్ మార్క్స్ obtained in the all years in the qualifying examination. సో ఇక 104లో కానీ లేదా గవర్నమెంట్ సెక్టార్లో లేదా అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్లో సో 15% వెయిటేజ్ అయితే ఇస్తారు. సో ఇది ఒకసారి చూసుకోండి. ఇక పర్టికులర్స్ ఆఫ్ వెయిటేజ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఈ వెయిటేజ్ 15% ఉంటుంది కదా. అందులో ట్రైబల్ ఏరియాలో చేసిన వాళ్ళకి 6 months తర్వాత లేదా 6 months కంటే ఎక్కువ చేసిన వాళ్ళకి 2.5 మార్క్స్, అలాగే రూరల్ ఏరియాలో 2 మార్క్స్, అలాగే అర్బన్ ఏరియాలో 1 మార్క్ అయితే కలపడం జరుగుతుంది. సో ఇక ఏజ్ లిమిట్ అయితే మనకి 42 సంవత్సరాలు మామూలుగా. అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 52 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సో ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు అయితే ఉందండి దీనికి 300 రూపాయలు. సో ఆ ఫీజు కూడా మీరు
బ్యాంక్ ఆఫ్ బరోడా జీజీహెచ్ఎస్ బ్రాంచ్ కాకినాడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడైతే ఇచ్చారు. VIJB 0004802 STSCPH అండ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళు అప్లికెంట్ షెల్ బి పే ₹200 200 ఓన్లీ ఇన్ ద అబోవ్ మెన్షన్డ్ బ్యాంక్ టువర్డ్స్ ద అప్లికేషన్ ఫీజ్ ప్రాసెస్ అనేది ఇచ్చారు. సో ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇదంతా మీరు ఇక్కడ చూసుకోండి. హౌ టు అప్లై అయితే ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. ద క్యాండిడేట్ షుడ్ download the application from the website NIC net website GGH Kakinada portal and submit their filled in application with all relevant enclosure by the mail. Register post to the Superintendent Government General Hospital Kakinada ఆర్ బిఫోర్ 5 PM 31/03/2021 అని ఇచ్చారు. దీనికైతే మనకి 31 తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారండి. సో ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ ఇదంతా ఇక్కడ మీరు చూసుకోండి. ఎన్క్లోజర్స్ ఏమేమి అప్లై చేయాలనేది సేమ్ మనం ముందు చెప్పిన వీడియోస్లోనే సేమే ఉంటుంది. అప్లికేషన్ సబ్మిటెడ్ బి వితౌట్ రిక్వైర్డ్ పర్టికులర్స్ అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్ అని ఇచ్చారు. సో ఇక్కడ టెంటేటివ్ రిక్రూట్మెంట్ డే షెడ్యూల్ అయితే ఇచ్చారు. నోటిఫికేషన్ వచ్చేసి 27వ తేదీ ఇచ్చారు. లాస్ట్ డేట్ అయితే మనకి 31వ తేదీ 3/2021 సాయంత్రం 5 గంటల వరకు అయితే టైం అయితే ఇచ్చారు. స్క్రీన్ ఆఫ్ అప్లికేషన్స్ 7వ తేదీ, పబ్లికేషన్స్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 9, అలాగే గ్రీవెన్స్ ఇఫ్ ఎనీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 10, పబ్లికేషన్స్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ 15/4/2021, వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఇష్యూ అపాయింట్మెంట్ అనేది డేట్ ఇక్కడ ఇవ్వలేదండి. సో మేబీ మీకు ఏప్రిల్ లోపు అయితే మీరు జాబ్లో అయితే ఉంటారండి, April 16th 17th కానీ అట్లా. సో ఒకవేళ ఏదైనా కరోనా ప్రభావం వల్ల కొంచెం లేట్ అయితే అవ్వచ్చు. అప్లికేషన్ కూడా ఇక్కడైతే ఇచ్చారు చూసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలనేది మనం ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తూ ఉన్నాము. సో మనం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే టైం అయితే సెట్ అవ్వదు కాబట్టి నేను బ్రీఫ్గా అయితే చెప్తున్నాను. ఇక్కడ చూసుకోండి. ఫిల్డ్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిట్ టు దిస్ ఆఫీస్ త్రూ ఆన్లైన్ eastgodavari.ap.gov.in రిజిస్టర్ పోస్ట్ ఆన్ ఆర్ బిఫోర్ 31/03/2021 అయితే ఇచ్చారు. సో అక్కడ మీరు అట్లా పంపించుకోవచ్చు అండి. సో ఇది ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ మరియు డిఫరెంట్ ఏబుల్ పర్సన్కి సంబంధించిన పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెండు కూడా మనకి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాకినాడలో పనిచేయటకు పారామెడికల్ రిక్రూట్మెంట్ 2020 రోస్టర్ ప్రకారం మిగిలిన స్టాఫ్ నర్సు FNO ఆడ ఈ క్రింది చూపిన విధంగా తగు అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులకు ఆహ్వానించడమైనది. eastgodavari.ap. వెబ్సైట్ ద్వారా పొందవచ్చు అని అయితే చెప్పారు. ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి చేసిన దరఖాస్తులను 31/3/2021 సాయంత్రం 5 గంటల లోపుగా సంబంధిత సర్టిఫికేట్లను అటెస్టెడ్ అప్లికెంట్ మరియు గైస్టెడ్ అధికారి ఇద్దరైతే సైన్ చేయాలండి. పర్యవేక్షణ అధికారి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాకినాడ వారికి చేరినట్టుగా రిజిస్టర్ పోస్టు లేదా మెయిల్ eastgodavari.ap.gov.in వారికి పంపించవలసిందిగా కోరడమైనదంతే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోండి. సో ఇది మనకి లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.